ఈరోజు సివికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మంలో మన మెయిన్ బ్రాంచ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ హాస్పిటల్లో మెయిన్గా సర్జరీస్, జనరల్ సంబంధించిన అన్ని రకాల రోగాలకి మనం ట్రీట్మెంట్లు చేయడం జరుగుతుంది. సో దీంతోపాటు ఒక చిన్న ఆలోచన ఏంటంటే డెంటల్లో అడ్వాన్స్డ్గా ఒక చిన్న క్లినిక్ ఉండాలనే ఒక ఆలోచన నాకు వచ్చింది. ఖమ్మంలో ఉన్నటువంటి నార్మల్ హాస్పిటల్స్తో పోటీగా మనం కొంచెం ఏదైనా ఖమ్మం పట్టణస్థలో చేయాలి, మన పుట్టిన స్థలం కాబట్టి నేటివ్గా మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అడ్వాన్స్డ్ డెంటల్ క్లినిక్ కూడా తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా ఫిజియోథెరపీ నా ఫ్రెండే ఉండడం, తను వచ్చేసి నాతో పాటు నా ఈ ప్రయాణంలో ఒక జర్నీలో ఉంటానని చెప్పేసి, ఒక జతవాడిగా ఉంటానని చెప్పేసి ముందుకు రావడం వల్ల తనను కూడా మేము కలుపుకున్నాం. అదే కాకుండా ఎంతోమంది కన్సల్టెంట్ డాక్టర్లు, ఆంకాలజిస్టులు, డయాబెటాలజిస్టులు, పల్మనాలజిస్టులు, సైకియాట్రిస్టులు మాతో పాటు నడుస్తున్నారు, పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్టులు. సో అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. రెగ్యులర్గా ఉండే డాక్టర్స్తో మేము ప్రెస్ మీట్ చేయాలని మేము నిశ్చయించుకోవడం వల్ల మేము ఒక 5గురం మాత్రం ఇక్కడ ఉండడం జరుగుతుంది. మా వెనక ఐఎంఏ సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ కావచ్చు, అనేక మంది డాక్టర్స్ అసోసియేషన్స్ కావచ్చు, వాళ్ళెంతో హర్షిస్తున్నారు. ఈరోజు ఖమ్మం జిల్లాకి ఇంకొక కొత్త హాస్పిటల్ రావడం, వాళ్ళు కూడా వైద్య సేవలు అందించడానికి ముందంజలో మేము చేస్తాం అని చెప్పేసి ముందు రావడం వల్ల వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారని వారిని కూడా మేము అభినందిస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఖమ్మం పట్టణస్థులకు, నా తోటి డాక్టర్లకు, అదేవిధంగా మాతో పాటు పనిచేస్తున్నటువంటి అందరూ సహకరించే సహకారులకు, నెక్స్ట్ ప్రెస్కి సంబంధించినటువంటి పెద్దలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఖమ్మం జిల్లాలో చాలా 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 చెప్పాలంటే ఎంతోమంది అనారోగ్య కారణంతో హైదరాబాద్ వరకు వెళ్ళడం జరుగుతుంది. అటువంటిది హైదరాబాద్ వరకు వెళ్లకుండా మనం ఏం చేయగలుగుతాం, ఖమ్మంలోనే మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఏం చేయగలుగుతామని ఒక చిన్న ఆలోచనతో నేను కర్ణాటక, తమిళనాడులో పనిచేస్తున్నటువంటి నేను అది అంతా వదిలేసి నా పుట్టిన ఊరికి వచ్చేసాను. ఈరోజు సివికే హాస్పిటల్ అంటే అది మన హాస్పిటల్ అనుకునే స్థాయికి మేము ఎదగాలని, మమ్మల్ని మీ యొక్క ఆశీస్సులు మాతో ఉండాలని, నేను నిరంతరం మీకోసం కష్టపడే జీవిగా మీతో పాటు ఉన్నానని మీకు మరీ తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి అందరికీ. సివికే హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. అత్యుత్తమ సేవలు అందించడానికి సివికే హాస్పిటల్స్ ఎప్పుడు ముందుంటుంది. 24/7 అతి తక్కువ కాస్ట్లోనే పేద ప్రజలకు అందరికీ సేవలు అందిస్తాము. అందరూ డాక్టర్స్ మన దగ్గర ఉన్నారు. ఏ టైంలో ఏ సర్వీస్ అయినా అందిస్తాము. ఖమ్మంలో అందరిలో పోల్చుకుంటే కూడా మన దగ్గర తక్కువ అమౌంట్తోనే మంచి సర్వీసెస్ ప్రతి ఒక్కరికి అందిస్తామని మాటిస్తున్నాం. నమస్తే. రమేష్, ఎండి జనరల్ మెడిసిన్. ఇక్కడ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ డాక్టర్ విజయ్ సార్ అండ్ స్నేహ మ్యామ్ ఫర్ ద గ్రాండ్ ఓపెనింగ్ ఆఫ్ సివికే హాస్పిటల్స్. మేజర్గా ఇక్కడ ఫీవర్ కేసెస్ అండి, డెంగ్యూ సీజన్ నడుస్తుంది కాబట్టి డెంగ్యూ షాక్తో, డెంగ్యూ హిమరేజిక్ షాక్తో చాలామంది ప్లేట్లెట్స్ అనే రక్త కణాలు పడిపోయి చాలామంది బ్యాడ్ అవుతున్నారు, చనిపోయే స్టేజ్ వరకు వెళ్తున్నారు. అట్లా అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మొత్తం అన్ని అడ్వాన్స్డ్ మిషన్స్ తోటి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి, వెంటిలేటర్ సదుపాయాలతోటి డెంగ్యూ పేషెంట్స్ అందరూ బ్యాడ్ అవ్వకుండా ఉండడానికి ప్లేట్లెట్స్ కానీ, ఎస్డిపిస్ కానీ, వెంటిలేటర్స్ కానీ, ఆ సపోర్ట్స్, ఆక్సిజన్ సపోర్ట్ కానీ అన్ని సపోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి హాస్పిటల్లో. డెంగ్యూ ఒక్కటే కాదు, అన్ని వైరల్ ఫీవర్స్, మలేరియా, టైఫాయిడ్, అన్ని వైరల్ ఫీవర్స్, వాటితో పాటే కాకుండా థైరాయిడ్, బీపీ, షుగర్ లాంటి వ్యాధులు, అన్ని రకాల జనరల్ ఫిజిషియన్, జనరల్ మెడిసిన్కి సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అందరూ ఖమ్మం ప్రజలందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.